ఫ్రెండ్స్ ఇతను ఈవిడ ఇల్లా ఇది, నువ్వు ఇక్కడ పని మనిషిగా పనిచేస్తున్నావా ఏంటి ఇదంతా అని కోపగించుకుంటాడు. నేను నీకు తప్పకుండా చెప్తాను అంటూ ఓనర్ని బతిమలాడుకుంటుంది. నన్ను క్షమించండి, మీరు ఈ విధంగా అనుకోకుండా వచ్చేస్తారని నేను గెస్ చేయలేదు, ఇతంతా దొరికిపోతాను అనుకోలేదు, నేను ఇంకెప్పుడు ఇలాంటిది రిపీట్ చేయను, ఈ ఒక్కసారికి క్షమించండి అంటూ దండం పెడుతుంది. ఈ యజమాని నిన్ను క్షమించమంటున్నావా, నా రూమ్ లో నా బెడ్రూమ్ లో ఈ అబ్బాయితోని ఈ విధంగా ఉండటం నీకు సిగ్గు లేదా అని అడుగుతుంది. అయినా నువ్వు ఇలాంటి పని చేసే ముందు ఒక్క క్షణమైనా ఆలోచించాలి కదా అని కూడా అంటుంది. అందుకే ఇంకెప్పుడు ఇలాంటిది రిపీట్ చేయను, మీకు ప్రామిస్ చేస్తాను, ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి కానీ ఈ సొసైటీ వాళ్ళకి కానీ చెప్పకండి, ఎందుకంటే ఇక్కడ నాకెవరు పనినివ్వరు అని అడుగుతుంది. ఈ యజమాని అవునా, నీకేమనిపిస్తుంది, నేను బయట వాళ్ళకి చెప్పను అని నీకు అనిపిస్తుందా? లేదు, తప్పకుండా చెప్తాను, ఎందుకంటే ఈ రోజు నువ్వు నా బెడ్రూమ్ లో చేసిన పని రేపు ఇంకొకరి బెడ్రూమ్ లో నువ్వు ఈ పనిని చేస్తావు అని అంటూ ఈ విషయం గురించి సెక్యూరిటీ నాకు ముందే చెప్పినప్పుడు నేను అసలు నమ్మలేదు, అతని మాటలను నమ్మలేకపోయాను. ఇక తర్వాత ఆలోచించాను, ఈ సెక్యూరిటీ గార్డ్ ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా మీ ఇంటికి రకరకాల అబ్బాయిలు వస్తున్నారని, పైగా రోజు వస్తున్నారని కూడా చెప్పాడు, అందుకే ఒకసారి చెక్ చేయాలనుకున్నాను అంటుంది.